చదువుతున్న భాగము ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎలా మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవలేదు. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిన ఆయన సంతానము ఎవరు వివరింతురు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడి ఉన్నది అని చెప్పేసి అది చదువుతున్నది విని నపుంసకుని ఈ ఫిలిప్పు అడుగుతాడు అనమాట. మరి చదువుతున్నది గ్రహించుతున్నావని ఫిలిప్పు 30వ వచనంలో మనం చూస్తాం. ఫిలిప్పు దగ్గరకు పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథం చదువుతుండగా విని నీవు చదువుతున్నది గ్రహించున్నావా అని చెప్పేసి ప్రశ్నించిన విధానం మనం చూస్తున్నాం. ఎవడైనా నాకు తోవ చూపుకుంటే నేను ఎలాగూ గ్రహింపగలను అని చెప్పేసి రథం ఎక్కి నాతో కూడా కూర్చుని దాని భావాన్ని వివరించమని కోరినటువంటి విధానాన్ని మనం చూస్తాం. 34వ వచనంలో మనం చూస్తే నపుంసకుడు మరి ప్రవక్త ఎవరిని గురించి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గుర్చియా వేరొకరిని గుర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగినప్పుడు ఫిలిప్పు దాన్ని మరి తీసుకుని సువార్త ప్రకటించాడు అనమాట. మరి మొన్న రీసెంట్ గా సిలువ వేయబడి చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్రని ఇక్కడ ప్రవక్త ఉటంకిస్తా ఉన్నాడయ్యా. ఆయన మరి మన పాపముల కొరకు ఈ విధంగా సిలువ యాగం చేయడానికి మరి తనకు తానుగా వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి విల్ఫుల్ గా అంటే తను ఇష్టపడి మరి వచ్చాడు అని చెప్పేసి ఆ విధంగా మరి తనకు తానే తన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు. ఎవరు కూడా ఆయన ప్రాణాన్ని తీయసారు అనేటువంటి పాటలు మరి స్వార్థ ప్రకటించినప్పుడు వెళ్తున్న మార్గంలో నీళ్లు కనపడ్డాయి. మరి అప్పుడు ఆ నీళ్లను చూసి నేను బాప్తిస్వానికి ఏమైనా ఆటంకంగా చెప్పేసి ఆ విధంగా ఆ నీళ్లలో దిగి ఆయన కూడా మరి ప్రభువును అంగీకరించి బాప్తిస్వం పొంది ప్రభు మార్గంలో సంతోషంతో జీవించిన వైనాన్ని వారికి తెలియజేస్తాం. కనుక మరి ప్రభు లేఖనాలను మనము మరి మార్పు పొందిన దగ్గర నుండి లేదా క్రైస్తవ కుటుంబం అయితే తల్లిదండ్రులు చిన్న ప్రాయం నుండి మనల్ని ప్రభు యొక్క మార్గంలో మనల్ని నడిపిస్తా ఉన్నారు. మనము ఈ లేఖనాలను గ్రహించగలుగుతున్నామా? ఈ లేఖనాలను మన హృదయంలో తీసుకుని అర్థవంతమైనటువంటి జీవితాలు జీవించగలుగుతున్నామా లేదా? ప్రభు మన కొరకు చేసిన ఆ ప్రాణ త్యాగానికి మనము మరి ఏమి చేయగలుగుతాము అనేది ఒకసారి ఆలోచన చేసుకుని నిత్యం ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఇతరుల రక్షణ కొరకు ఇతరులకు సువార్త అందింపజేయబడే దాని కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత భారత మనకు కలిగి ఉన్నామని గుర్తెరిగి మనకు నిత్యము ఆయనకి సమీపంగా దగ్గరగా జీవించేటువంటి విధానంలో మనము ఉండటం మనకి ఎంతైనా దీవెన ఆశీర్వాదము అనేది మనము మరొక నేను ఒక మాట హోషేయ గ్రంథం 13:14 వచ్చిన ఒకసారి మనం చదువుదాం. పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ప్రైజ్ ది లార్డ్. మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుడు మరణం యొక్క మృతుల మీకు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంటే యేసుక్రీస్తు ప్రభువు వారి చేతిలో ఉన్నాయని మరి యోహాను ప్రత్యక్షత గ్రంథంలో వ్రాస్తా ఉన్న మాటను మనం చూడగలుగుతాం అన్నమాట. కనుక మరణానికి ప్రభువు మీద ఎలాంటి అధికారం లేదు. దేని మీదైనా దేవునికి మాత్రమే అధికారం ఉంది. దేనికి కూడా ప్రభు మీద ఎలాంటి అధికారము లేదు అనేది మనం గమనించుకుని ఆ విధంగా ప్రభు మనకు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుని దేవునికి ఇష్టలుగా దేవునికి దగ్గరగా సమీపంగా మరి జీవిస్తూ దైవాశీస్సులతో వర్ధిల్లుతాం. కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో బలింపచేయును గాక.